హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు ఫ్యాక్టోరియల్కి సంబంధించిన మంచి లెక్కతో మేము ముందుకు వచ్చాం. ఎక్స్ బై 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంతో కావాలండి. సరే, ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు డివైడ్ చేసుకుంటాయి కాబట్టి మనం దీన్ని ఎలా రాద్దామంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ కింద రాద్దామండి. సరే, 6 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ అంటే ఆ నెంబర్ నుంచి కింద నెంబర్ల వరకు రాసుకుంటూ వెళ్ళిపోవాలండి. 6 5 4 3 2 1 ఈ 6 ఫ్యాక్టోరియల్ ఇలా రాశానండి. ఈ 7 ఫ్యాక్టోరియల్ని చేంజ్ చేయట్లేదు, అలాగే ఉంచేద్దాం. సరే, నెక్స్ట్ స్టెప్లో ఈ 6ని మనం ఏం చేద్దామంటే 2 3 కింద రాద్దామండి. 2 3s కింద రాశాను, మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసానండి. ఈ 7 ఫ్యాక్టోరియల్ కూడా ఏం మార్పు చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 2 5s చూడండి. 2 5s అంటే 10 రాసేసాను. నెక్స్ట్ ఈ 3 మల్టిప్లై చేసుకుంటే 3 3s 9 వస్తుందండి. ఇదిగో 9 కూడా వేసేసా. నెక్స్ట్ ఇంకా 4 2 ఉందండి, ఆ 2 మల్టిప్లై చేసుకుంటే 8, 4 2s 8. ఇంకా 1 మల్టిప్లై చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. ఇంకా ఎక్స్ట్రా 7 ఫ్యాక్టోరియల్ ఉందండి. అంటే 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 అంటే 10 నుంచి క్రింద వరకు నెంబర్లు వెళ్ళి కాబట్టి మనకి దీన్ని 10 ఫ్యాక్టోరియల్ కింద రాస్తామండి. కాబట్టి ఆన్సర్ చూడండి, ఇదిగో 10 ఫ్యాక్టోరియల్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్కు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.